మోడీకి తోడుగా దుశ్శాసన ప్రతినిధిగా అమిత్ షా, వాళ్ళిద్దరికి ప్రతినిధిగా నిన్నటి దాకా వివరించినటువంటి కేసీఆర్. సో ఈ యుద్ధంలో ముందుగా యుద్ధ ప్రారంభంలో పంచపాండవులను పాంచ్ న్యాయ పేరుతో మేము బయలుదేరినాం. పాంచ్ న్యాయ పేరుతో ఇలా బయలుదేరినాం. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రకారం ఏం చేస్తారో ఇక్కడ హనుమాన్ భక్తులు కూడా ఉన్నారు. నేను కూడా పెద్ద హనుమాన్ భక్తునే, నేను కూడా శ్రీరాముల భక్తునే, నేను కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన. అలన్ గోత్రాలు మేనమా కెరక 35 ఏళ్ళు ఆర్ఎస్ఎస్లో పనిచేసిన. నేను ఆర్ఎస్ఎస్లో నువ్వు ప్రచారకుగా పనిచేసినావు మోడీ, నేను ప్రచారకుగా పనిచేసినావు. నడ్డా పనిచేసిండు ప్రచారకుగా, నేను పనిచేసిన. ధర్మేంద్ర ప్రధాన్ పనిచేసిండు, ఆ సమయంలో నేను పనిచేసిన. శివరాజ్ సింగ్ పనిచేసిండు, నేను పనిచేసిన. ఆ సమయంలో జగత్ ప్రకాష్ నడ్డా అండ్ ప్రకాష్ జావడేకర్, విద్యా దేశపాండే వీళ్ళందరితో కలిసి నేను ఏబీపీలో పనిచేసిన. ఏం చెప్పింది సనాతన ధర్మం, హిందూ ధర్మం ఏం చెప్పింది? శ్రీరామునికి కూడా అశ్వమేధ యాగానికి ఈ సనాతన ధర్మ పెద్దలు దేశంలో ఒక విప్లవం జరిగింది. ఆ విప్లవం రాజీవ్ గాంధీ నేతృత్వంలో జరిగింది. రాజీవ్ గాంధీ నేతృత్వంలో 73-74 అధికారుల సవరణ కారణంగా లోకల్ బాడీస్లో 50% మహిళా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ దొరికింది. ఆ కారణంగా ఇలా అనేక మంది మహిళలు ఎంపీటీసీ లైన్లు, జెడ్పీటీసీ లైన్లు, జెడ్పీ చైర్మన్ లైన్లు, ఈ మహిళలను ఉత్థానానికి తీసుకొచ్చినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ నేతృత్వం. అదే కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే కాలంలో అదే కాంగ్రెస్ పార్టీ జూన్ 4 తర్వాత ఆనాడు రాజీవ్ గాంధీ నేతృత్వంలో రాబోయే దాంట్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో 50% రిజర్వేషన్ రాజకీయంగా ఇక్కడైతే లోకల్గా మేము ఆల్రెడీ 10 లక్షలకు ఆరోగ్యశ్రీ చేసినాం. కేంద్రం నుంచి కూడా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఇస్తాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి పనికి ఆహార పథకం కింద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఇలా పైసలు ఇవ్వలేని మోడీ మొండి చేతులు పెట్టిండు. మేము వచ్చిన తర్వాత 400 చొప్పున ఇస్తామని శ్రామిక న్యాయం కింద మేము 5 హామీలు వాళ్ళకి ఇస్తున్నాం. అదే రకంగా చివరిది ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి ధైర్యం రాహుల్ గాంధీ అనేటువంటి దేశకి నేత చేసినారు. ఎప్పుడో విన్నాం శంకరాచార్య గారు దేశమంతా తిరిగిండని, వివేకానందుడు దేశమంతా తిరిగిండని, గాంధీజీ దేశమంతా తిరిగిండని అని వాళ్ళను వాళ్ళ ప్రతినిధిగా రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా 10,000 కిలోమీటర్లను యాత్ర చేసినటువంటి ఒకే ఒక ప్రపంచ నాయకుడు, ప్రపంచంలోనే మొట్టమొదటి రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ చేసిన ధైర్యం ఈ దేశంలో కులగణన చేస్తామని. ఆ కులగణన అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని వర్గాలకు కులగణన చేస్తాం. ఆ కులగణన ద్వారా ఏ ఏరియాలో ఏ రాష్ట్రంలో ఎంత బీసీలున్నా, ఎంత ఎస్సీలున్నా, ఎంత ఎస్టీలున్నా వారి ప్రకారం మేము రిజర్వేషన్ ఇస్తామని కులగణన చేస్తామన్నాం. ఇది 5వ న్యాయం, సామాజిక న్యాయం. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మేము ఈ 5 న్యాయాల్లోకి చేస్తాం. సో 5 అంటే భారతీయులకు ఒక మంచి సంఖ్య. పంచమి, వసంత పంచమి వస్తుంది, వసంత పంచమి వస్తుంది. ఎక్కడికైనా పెళ్లి చూపులకో పోతే కూడా 5గురే పోవాలని